హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్యాన్చాన్ కపుల్. ఈరోజు మేము మహాబలిపురం వెళ్తున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఒక 400 years ఎగో టెంపుల్స్కి వెళ్తున్నాం. అవి కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వని టెంపుల్స్ అనమాట. మహాబలిపురం చెన్నై నుంచి 60 kilometers. మేము చెన్నై నుంచి గిండే వెళ్ళి గిండే నుంచి పాండిచ్చేరి వెళ్ళే బస్సెస్కి వెళ్ళాము. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మొత్తం మేము అప్ అండ్ డౌన్ రావడానికి ఒక్కొక్కరికి 200తో అయిపోయింది. అది కాకుండా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళుంటే 2500 అడిగారు అనమాట. సో మేము బస్సుకే ప్రిఫర్ చేసాము. అండ్ మహాబలిపురంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, సైట్ సీయింగ్ ప్లేసెస్. ఇది మహాబలిపురం కాకుండా మామల్లపురం అని కూడా పిలుస్తారనమాట. అండ్ ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ విష్ణుమూర్తి టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ అంటే అంత పూర్తిగా కట్టకుండా వదిలేసిన టెంపుల్స్ అనమాట ఇవన్నీ. సగం సగం చెక్కేసి వదిలేసినవి. అండ్ ఈ ప్లేస్ మొత్తం అన్నీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ప్రశాంతంగా ఉంది. కానీ ఈరోజు మాత్రం ఎండ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇలానే ఉందంట. అంతా గుడి మొత్తం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి అలా కూర్చున్నాము. ఒక 5 minutes అలా కూర్చున్నాము. ప్రశాంతంగా ఉంది, అంతా బాగుందనమాట. అంటే ఇవన్నీ ఓల్డ్ టెంపుల్స్, బాగా అంతా రాతి కట్టడమే. అండ్ నెక్స్ట్ అన్నీ నీట్గా చెక్కినవన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ ఇది ఎలిఫెంట్ ప్లేసెస్ అనమాట. అంటే అన్నీ నీట్గా ఎంత బాగా చెక్కున్నారో చూడండి. అన్ని డీటెయిలింగ్ చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. వెనకాతలు చూడండి, సర్పంలోని దేవుడు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్స్, పెద్దదొకటి చిన్నదొకటి, అంతా నీట్గా ఉంది. అండ్ బాగా చెక్కారు కూడా నీట్గానా. అలాని పూర్తిగా చెక్కలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక టెంపులే, దీన్ని కూడా పూర్తి చేయలేదు. మేము అలా లోపల తిరుగుతూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి లోపలికి అలా వెళ్తుంటే లోపలికి ఇంకేమైనా ఉంటుందేమో అని చూడడానికి అలా లోపలికి వెళ్ళాము. కాకపోతే లోపల ఏమీ లేదు, అంతా ఖాళీ ప్లేస్ అనమాట. మేము ఏం మాట్లాడినా రీసౌండ్ వస్తుంది. సో షన్ను నేను అరుస్తున్నాము లోపలంతానా, ఓ అనుకుంటూ గట్టిగా నోర్లు పెడుతుంటే బయట వాళ్ళు చూసి మమ్మల్ని ఏంటి ఇలాగా అని అనుకుంటున్నారనమాట. కాకపోతే తర్వాత వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు అలాగా. మేము బాగా అరుచుకుంటూ బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత బటర్ రాక్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ దీన్ని ఇప్పుడు వెళ్ళిన తర్వాత పక్కనే ఇంకొక సేమ్ ఇలాంటిది ఇంకో టెంపుల్ ఉంది. అది కూడా ఫుల్ఫిల్ చేయకుండా వదిలేశారు. ఇవైతే వెనకాతలు ఇంకా బాగా చెక్కి ఉన్నాయి. దేవుళ్ళు అన్నీ నీట్గా చెక్కి ఉన్నాయి. నందీశ్వరుడు అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మేము బటర్ రాక్ చూడడానికి వెళ్ళాము. అండ్ టికెట్ వచ్చేసి 40 rupees, ఫారినర్స్కి 600. అండ్ చాలా బాగుంది. అంటే అన్ని టెంపుల్స్కి 40 rupees అనమాట ఛార్జింగ్. ఓన్లీ 3 temples టికెట్ కావాలి. సో మనం ఆన్లైన్లోనే తీసుకోవచ్చు, స్కాన్ చేసి పే చేయొచ్చు. అండ్ అక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంది. అండ్ ఇదే బటర్ రాక్ ఏంటంటే ఒక 250 tons ఆఫ్ వెయిట్ రాక్ ఓన్లీ ఒక 1.5 meter ఆఫ్ రాక్కి కింద ప్లేస్ చేసి ఉంది. అలా మొత్తం స్లోపే, కానీ కింద అసలు పడట్లేదు. అలానే కింద ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసి దాన్ని స్టాప్ చేయడానికి లేదు, ఏమీ లేదు. నేను తొయ్యడానికి ట్రై చేస్తున్నాను ఏంటి అని. తర్వాత షన్ను కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ నేను వీడియో కూడా తీశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సేమ్ ఇలానే 2 rocks నిలబడి ఉన్నది. అండ్ మధ్యలో ఒక వే అనమాట. అది కూడా బాగా అనిపించింది. అంటే ఎలాంటి ఇల్యూషన్ లేకుండా నీట్గా స్ట్రైట్గా నించున్నాయి. అంటే ఎప్పటి నుంచో అలానే నించొని ఉన్నాయి అంటే మీరే ఆలోచించండి ఎంత బాగా అప్పట్లో ఇలా ఉన్నాయో. ఇది అంతా చూసిన తర్వాత పైకి కొండ మీదకి ఎక్కామన్నమాట. అక్కడ కూడా ఇంకా చాలా టెంపుల్స్ ఇలానే పూర్తిగా కట్టకుండా చేయకుండా వదిలేసినవి అలా ఉంచేసారనమాట. ఇలా లోపలికి చూడండి, వెనకతలకి ఒక ఖాళీ స్పేస్ అనమాట. ఇప్పుడేమో నేను వీడియో తీస్తాను, నాతో పాటు పూర్తిగా తిరుగు అని అంటున్నారు. అంటే నేనేమో హైట్, మా ఇద్దరికి హైట్ డిఫరెన్సెస్ ఉంది అనమాట. సో నువ్వు పొట్టిదానవు కదా, అవ్వదు నీతో తిరగడానికి అంటేనేమో లేదు నేను తిరుగుతాను అన్నాను, కానీ మిస్ చేస్తాను. ఇది చూడండి, ఒక రాక్ మధ్యలోంచి
హోల్స్ చేసుకుంటూ ఒక లైన్, ఇప్పుడు చీమలు వరుసగా ఎలా వెళ్తాయో అలాగా హోల్స్ చేసుకుంటూ చిన్న లైన్, కింద మేకలు ఉన్నాయి. ఫుల్ ఎండ్ అనమాట. వాటర్ తీసుకురావడానికి వెళ్ళారు షన్ను. అండ్ అలా వచ్చేటప్పుడు కీరా కూడా తీసుకొచ్చారు. నేను కీరా తిన్నా యాక్చువల్గా అయితే. సో కీరా తినడాన్ని మేకలు పెట్టేశారు. మేకలకి పాపం అవి ఉప్పు కారం వేసున్నాయి కాబట్టి తినలేకపోయాయని ఉప్పు కారం నీట్గా తుడిచేసి ఓన్లీ ఈ కీరా ఉట్టిది మాత్రమే పెట్టేసి వచ్చారు. లైట్ హౌస్కి అలౌ చేయలేదు, యాక్చువల్గా అలౌ చేసేవారంట. సంథింగ్ ఏదో ఏమైనా అయిందేమో అందుకు అలౌ చేయట్లేదు ఇప్పటి నుంచి. ఈ ఒక్క రాక్ సిస్టంలోనే ఇంకా చాలా ఉన్నాయి పైన వెళ్ళేటప్పటికి. ఇంకా పైకి అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. ఫుల్ ఒక పక్క వాటర్ తాగుతున్నాము, ఫుల్ చెమటలు పట్టేస్తూనే ఉన్నాయి. ఇది ద ప్లేస్ అనమాట. యాక్చువల్గా 4 పిల్లర్స్ ఉన్నాయి. 4 పిల్లర్స్ మధ్యలో నించుండే, వెనకాతలు మొత్తం ఖాళీ ఏరియా, మొత్తం స్పేసీ ఏరియా. సో ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చాయి, బాగా అనిపించింది అనమాట. ఓన్లీ టెంపుల్ సింగిల్ లైన్ టెంపుల్ అనమాట, మధ్యలో స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు సన్సెట్ టైంలో ఫోటోగ్రాఫర్స్కి ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంటుంది కూడా. మీరు ఒకసారి విజిట్ చేయండి. అంటే ఎప్పుడైనా తిరుపతి అలా వస్తే చెన్నై వస్తారు కదా, సో చెన్నై నుంచి 60 కిలోమీటర్స్ మాత్రమే. ఒకసారి ట్రై చేయండి. అంటే 1 టైం చూడొచ్చు, అన్ని టైమ్స్ వచ్చేంత కన్వీనియంట్ ప్లేస్ కాదు. సో పర్వాలేదు, బాగుంటుంది. ఆ పైనుంచే ఇంకో టెంపుల్కి వచ్చాము. సడన్గా అప్పుడే ఒక బస్సులో ఒక 50 to 60 మెంబర్స్ విజిటర్స్ వచ్చారనమాట. యాక్చువల్గా వాళ్ళ మెల్లో ఐడి కార్డ్స్ ఉన్నాయి, సంథింగ్ ఏదో కంపెనీకి సంబంధించిన వాళ్ళేమో. అప్పుడు నేను అనుకున్నాను ఎవర్రా మీరంతా అన్న డైలాగ్ గుర్తొచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉంది, అది కూడా బాగుంది. అంటే లోపలికి ఏమీ ఎలో లేదు కానీ దండం పెట్టుకొని వచ్చాము. అండ్ ఇదంతా శిల్పాల ప్లేస్ కదా, అంటే అన్ని చెక్కడాలే కదా, సో అన్ని నీట్గా అన్ని విగ్రహాలు చెక్కేసి ఉన్నాయి. చూడండి ఇక్కడ చిన్న చిన్న ఎలిఫెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐస్ గోలా తిన్నాము. తమిళనాడులో ఫుల్ ఐస్ గోలా ఉంది, మన ఆంధ్రాలో చాలా తక్కువ. ఎందుకంటే మేము ఉన్న ప్లేస్ దగ్గర అయితే అసలు రీసెంట్ టైప్స్లో నేను ఎప్పుడూ తినలేదు, ఓన్లీ చెన్నై మెరీనా బీచ్లో తిన్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే తిన్నాము, చాలా బాగుంది. ఇది రెయిన్బో ఫ్లేవర్, యాక్చువల్గా 3 or 2 కలర్స్ తీసుకుంటా. ఈసారి మాత్రం మొత్తం రెయిన్బో తీసుకున్నా. అండ్ బుద్ధుడు 1 సైడ్ ఉంది, 2 సైడ్ ఉంది, చాలా బాగుంది. అలానే ఆంజనేయ స్వామి, అమ్మవార్లు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. చిన్న చిన్న ఎలిఫెంట్స్, చిన్న చిన్న వినాయకులు అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు షోర్ టెంపుల్కి వచ్చాము.
ఇట్ వాజ్ ఏ సునామీ ఇండికేటర్. ఆ పైన ఎడ్జ్కి వరకు వచ్చేస్తే వాటర్ సునామీ వస్తుందన్నమాట. యాక్చువల్గా కిందన ఒక ప్లేస్ ఉంది, అక్కడ వాటర్ ఉందన్నమాట. సీ లెవెల్ వాటర్, ఈ వాటర్ ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉంటుంది. ఎలా అంటే ఒకవేళ సీ లెవెల్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ వాటర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ స్టాట్యూ కన్నా ఎక్కువ వస్తే సునామీ వస్తుందన్న ఇండికేటర్ ఇస్తుందన్నమాట. యాక్చువల్గా మన ఏషియన్ టైమ్స్ నుంటే ఇలాంటి ఆర్కిటెక్ట్ అన్ని నీట్గా కట్టి ఉంచారనమాట. మనం ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాం కానీ మన పూర్వకాలమే ఇవన్నీ కట్టేసి ఉంచారు. అండ్ నెక్స్ట్ మేము బాగా ఎండ ఉందని ఫస్ట్ వచ్చిన విష్ణుమూర్తి టెంపుల్ దగ్గరే రెస్ట్ తీసుకున్నాము. నీట్గా హాయిగా అనిపించింది. అండ్ ఒక గేమ్ ఆడుతున్నాము. యాక్చువల్గా బీచ్కి వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి, షాపింగ్ ఎగ్జిబిషన్ లాగా, గేమ్స్ అన్నీ, ఫుడ్ ఐటమ్స్, సీ ఫుడ్ అన్నీ ఉన్నాయి. సో గేమ్ ఆడాను కానీ ఏం గెలలేదు. అండ్ ఇది వచ్చేసి మ్యూజియం అనమాట, ఫోర్ట్ మ్యూజియం అంటారు. యాక్చువల్గా మేము లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే టైం అయిపోతుంది, మాకు బస్ లేట్ అవుతుంది అనమాట. అందుకని మేము వెళ్ళకుండా బయటే వీడియో తీస్తున్నాము. అండ్ బాగా అనిపించింది. అండ్ మొత్తం షాపింగ్ షాపింగ్ షాపింగ్. మన అమ్మాయిలకి చెప్పండి ఎంత ఉన్నా షాపింగ్ సరిపోదు. అలా అని ఏమీ కొనలేదు, అంటే ఒకటి మాత్రమే కొన్నాను. ఇప్పుడు అల్లం దంచుకుంటాం కదా, రోల్ లాంటిది చిన్నది, అదొక్కటే తీసుకున్నా. ఇయర్ రింగ్స్ అవన్నీ పెద్దగా మనకి ఎక్కవు, అంటే ఉన్నాయి ప్రస్తుతానికి, ఏం అవసరం లేదనిపించింది. అట్ లాస్ట్ బీచ్కి వచ్చేసాను. ది బెస్ట్ ప్లేస్. అలా చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్, యాక్చువల్గా బస్కి లేట్ అవుతుంది వెళ్ళిపోవాలి అని అనుకున్న వాళ్ళమి అలా బీచ్ దగ్గర ఉండిపోయాము. బీచ్ దగ్గర ఉండిపోయి నాకు షన్నోకి బీచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్, ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ బీచ్కే వెళ్తూ ఉంటాము. అండ్ ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వాన్షాన్ కపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.